వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళాలా. నీ హృదయంలో ఉన్న మస్టు, నీ హృదయంలో ఉన్న మచ్చలు, నీ హృదయంలో ఉన్న డాగు ఈ వాక్యం అనే ఉదక స్నానముతోన ప్రతిరోజు వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థనతో నీ హృదయాన్ని పవిత్రపరచుకోవాలా. అప్పుడే నువ్వు ఏమైపోతుందో తెలుసా? ఈ ఉప్పుకున్న 6వ లక్షణం తెల్లగా మార్చబడింది. ఈడ మునిగితివి, ఆడ ఏమో చేస్తుంది. ఈడ మునిగితివి, ఆడ ఏమో మాట్లాడుతుంది. ఈడ మునిగితివి, ఆడ ఉరుకులాడుతుంది. ఎట్లా ఎట్లా? అందుకని ఆ ఎరికో పట్టణస్తులు అంటారు, అయ్యా అందంగా ఉందయ్యా, ఉంది, లోపల మాత్రం పెంట పరిస్థితి బాలేదు. మరి ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఇదిగో ఉప్పు తీసుకురావాలి. ఏం తీసుకురావాలా? పప్పు కాదు, ఉప్పు. ఏం తీసుకురావాలా? ఉప్పు తీసుకురావాలి. వేసేద్దాం. యేసు నామమున జీవ జలపు ఊటలు, ఆ జీవము లేని ఆ ఊటలో జీవం వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. మనమందరము కూడా ఆ ఉప్పుకున్న లక్షణాలు పరిశుద్ధాత్మ దేవుడు